0621 ఇదే బస్సు మనది. గౌరీకుండ గుప్తికాశి గౌరీకుండ వరకు వెళ్తాం అయితే మనం. ఓ గౌరీకుండ వరకు వెళ్ళిపోతామా? చలో అయితే. చెప్పడం మర్చిపోయినా, ఏదో రెయిన్ కోట్ తీసుకున్నా, 100 రూపాయలు చెప్పిండు ఎల్లోది. బాగానే ఉంటుంది అనుకుంటున్నా రెయిన్ కోటు. చలో స్టార్ట్ అయిందా నాయన. సో ఈరోజు అయితే కేదార్నాథ్ అయితే వెళ్తున్నాం. సో కేదార్నాథ్కి టికెట్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ ఛార్జ్ చేసుకున్నాడు రిషికేష్ నుంచి. సో రిషికేష్ మార్నింగ్ 5:15కి అయితే స్టార్ట్ చేసినాడు బస్సు. సో మీరు నా లాస్ట్ వీడియో రిషికేష్ చూడకపోతే అందులో ఉంటుంది ఈ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఆ వీడియో అయితే మిస్ చేయకండి. ఆపినట్టు అబ్బాయి 8 o'clock అవుతుంది టైము. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అంట, 1/2 hour ఇక్కడ ఆపుతున్నాడు బ్రేక్ఫాస్ట్కి. ఇప్పుడైతే మనం ఏదో ఒకటి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. చలి చంపేస్తుంది భయ్య, లిటరల్లీ ఎట్లా అంటే అట్లా ఉంది చలి. ఇక్కడైతే మామూలుగా లేదు. సగం దూరం వరకు వచ్చినాం, శ్రీనగర్ వరకే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే లిటరలీ ఒక పెయింటింగ్లా ఉంది. ఆ కొండది షాడో ఉంటుంది కదా, ఆ షాడో మొత్తం కింద రివర్ మీద పడుతుంది. లిటరలీ ఒక పెయింటింగ్ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చెకింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. లోపల లగేజ్ లోపల ఆల్కహాల్స్ కానీ ఏమైనా పెడుతున్నారా ఏంటి అని చెప్పి. కొండ మీదకి ఇలాంటి టొబాకో కానీ స్మోకింగ్ కానీ అలాంటివి ఏది అలౌడ్ ఉండదు కాబట్టి ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. వచ్చేస్తుంది లిటరల్లీ, ఇంకో వస్తుంది, చల్లగా ఉంది వెదర్. లిటరల్లీ మస్తు ఉంది అంతా. వ్యూ అంతా లిటరల్లీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడైతే సోన్ ప్రయాగ్ అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 kilometer దూరంలో వెహికల్స్ ఉంటాయంట. వెహికల్స్ అంటే ఇక్కడ నుంచి సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ వెళ్ళడానికి ఇక్కడ అదే పని చేస్తున్నాం. 1/2 kilometer ఈ లగేజ్ పట్టుకొని పోవాలి. ఇదిగోండి సోన్ ప్రయాగ్. ఇక్కడే బస్సులన్నీ ఆపేస్తారు. సో ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ అందరు వెళ్తున్నారు కదా, సో మనం కూడా నడుచుకొని పోవడం. ఇందాక వదిలింది సీతాపూర్ అంట, నా ముందు ఉన్నది ఇప్పుడు సోన్ ప్రయాగ్. సోన్ ప్రయాగ్ 1 kilometer ముందే వదిలేసినాడు ఇప్పుడు. అంటే 1 kilometer నడుచుకొని రావాలి ఈ లగేజ్ పట్టుకొని. నేను 1 kilometer సీతాపూర్ నుంచి సోన్ ప్రయాగ్ 1 kilometer నడవాలి. మళ్ళీ అక్కడి నుంచి సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ పోవాలి. ఇప్పుడు అట్లా ఉంది పరిస్థితి. సో మీకు ముందు కనిపిస్తుంది కదా, అది సోన్ ప్రయాగ్ అనమాట. సో మాకైతే 1 kilometer సోన్ ప్రయాగ్కి 1 kilometer ముందే వదిలేస్తాడు. దాన్ని సీతాపూర్ అంటారు. సో సీతాపూర్ నుంచి సోన్ ప్రయాగ్కి 1 kilometer. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా సోన్ ప్రయాగ్ది బస్ స్టాండ్, అంటే వెహికల్స్ అవన్నీ పెట్టుకుంటారనమాట. అలాగే సోన్ ప్రయాగ్ బస్ స్టాండ్ కూడా ఇదే. ఇదంతా కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్స్. ఇప్పుడైతే సోన్ ప్రయాగ్ అయితే వచ్చేసాం. ఇక్కడ చెక్కింగ్ కూడా ఉంటుంది, అంటే మన రిజిస్ట్రేషన్ది అదంతా రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడే చెక్ చేస్తారనమాట. సో నాదైతే రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడ అయిపోయింది. అది మీకు వీడియోలో కనిపించి ఉండదు. సో రిజిస్ట్రేషన్ది కూడా మీరు ఇక్కడే చూపించాల్సి ఉంటుంది అనమాట కేదార్నాథ్ వెళ్ళడానికి.
మా ఎంత నడవాలరా అయ్యా, ఇంకా ఇప్పుడు కిలోమీటర్ ఈ బ్యాగ్, 2 బ్యాగులు ఉన్నాయి. దీనివల్ల ఫుల్ బరువు ఎక్కువ అనిపిస్తుంది. ఒకటి ఈడుస్తున్నా, ఇంకోటి వేసుకున్నా. ఇదేమో కిలోమీటర్ నడమన్నాడు. ఛానల్ ఉందా అని అడుగుతున్నారు ఈ లోకలు. ఎంతమంది ఉన్నారు ఇందులో? ఆయన బొచ్చడు మంది ఉన్నారు లిటరల్లీ. ఇగో అది చూడండి, మొత్తం కొండల నుంచి కింద పడిపోయినాయి అన్నీ. కొండ చర్యలు అన్నీ, రాళ్ళు అన్నీ పడిపోయినాయి. మొన్న ఉత్తరాఖండ్లో ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయినాయి కదా, దానివల్ల ఇట్లా ఉంది. केदारनाथ में सभी श्रद्धालुओं का स्वागत है. ఇది దాటుకొని వెళ్ళాలి ఇప్పుడు. పదండి వెళ్దాం. సో సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్ వచ్చా. సోన్ప్రయాగ్కి 1 కిలోమీటర్. సోన్ప్రయాగ్ నుంచి మళ్ళీ ఇక్కడ రావడానికి, గౌరీకుండ్ వెళ్ళడానికి మళ్ళీ ఒక 700 to 800 మీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ వెహికల్స్ అనేవి ఉంటాయి అన్నమాట, ఈ జీప్స్. సో ఈ జీప్ పర్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో మినిమం 8 to 10 మెంబర్స్ రాకపోతే ఈ జీప్ అనేది స్టార్ట్ అవ్వదు. సో అలాగనమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఆపేసినారు మొత్తం అంతా గౌరీకుండ వెళ్ళడానికి. లిటరల్లీ ఇప్పుడు టైము 1:45 అవుతుంది. పొద్దున 5కి స్టార్ట్ చేసినాడు, 5:15కి. ఇప్పుడేమో 1:45 అవుతుంది. ఈ వ్యూ చూడండి రా భయ్, లిటరల్లీ నెక్స్ట్ లెవెల్లో ఉంది వ్యూ అయితే. మొత్తం కొండలు ఏమన్నా ఉన్నాయా, నెక్స్ట్ లెవెల్లో ఉంది రా. చూడండి అక్కడ మొత్తం మంచు గడ్డ కరుక్కొని కిందకు వస్తూ ఉంది. చలో ఇంకెంత దూరం పోవాలో ఏందో. త్రియుగి నారాయణ టెంపుల్ ఏమో అది సోన్ప్రయాగ్లో ఉందంట, ఇక్కడ లేదు. సోన్ప్రయాగ్లో రూమ్ తీసుకున్నట్టు ఉండే అనిపిస్తుండే. కొండ మీద ఉందో ఎక్కడ ఉందో, ఎట్లా ఎక్కానో ఏందో. అక్కడ ఉన్నట్టుంది, అక్కడ ఉంది. ఇప్పుడు గౌరీకుండలో తీసుకున్నాను నేను హోటల్, గోస్వామి లాడ్జ్ అన్నమాట. గోస్వామి టూరిస్ట్ లాడ్జ్. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసా. ఎస్పెషల్లీ ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందిరా నాయన. ఇది చూడండి అసలు, మొత్తం పైన ఇవి రేకులు ఇల్లులు ఉంటాయి చూసినా, అవి పెట్టినారు. ఇవన్నీ హోటల్స్, రెస్టారెంట్స్ అన్నమాట. చాయ్లు, కాఫీలు, టీలు అన్ని తాగడానికి. నా వ్యూ అయితే అద్దరిపోయింది. ఇది నా రూమ్. నా రూమ్కి ఆపోజిట్లో చూడండి, మొత్తం పెద్ద కొండరా నాయన ఇదైతే. చూడండి అసలు లిటరల్లీ క్రేజీ అంటే క్రేజీ ఉంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు హోటల్ రూమ్ నచ్చింది. నాకు లిటరల్లీ హోటల్ రూమ్ నచ్చింది, కానీ బాత్రూమ్ ఒకటే బాగాలేదు. చూపిస్తాను పదండి. ఇదిగోండి మంచిగా ఉంది. లిటరల్లీ 600 రూపీస్ పడింది నాకు. మంచిగా ఉంది, నీట్గా సర్ది పెట్టినారు. ఇక్కడేమో వాటర్ బాటిల్, మిర్రర్, మంచిగా ఉండింది. ఆ బాత్రూమ్ ఒక్కటే బాగాలేదు, మిగతా అయితే అంతా సూపర్ ఉంది అబ్బాయి. ఇప్పుడైతే నా లగేజ్ పెట్టుకొని కిందని గౌరీకుండలో ఇప్పుడైతే కొండ మీద నడుచుకోవడానికి వెళ్తున్నా అనమాట. ఇదిగోండి, ఇది బ్యాగ్ కౌంటర్ అనమాట. కౌంటర్ బిల్ అదో ఖర్చు కూడా తీసుకున్నా, సర్దింది మామూలుగా లేదు, 100 రూపాయలు. ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్ చేయడానికి వచ్చా అనమాట. టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో నేనైతే ఇంకా టిఫిన్ చేసేసి ఇక స్టార్ట్ అయిపోతాను. ఈ టిఫిన్కి వచ్చేసి ఇక్కడ ఓన్లీ మన నార్త్ ఇండియన్ ఫుడ్స్ దొరుకుతాయి కాబట్టి నేనైతే పరాటా ఆర్డర్ పెట్టా. ఏదో పరోటా తినాలి కాబట్టి తినేసి ఇంకా స్టార్ట్ అయ్యా అనమాట. ఇదిగోండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా ఈ పల్లకిలో లిటరల్లీ 8,000 to 10,000 దాకా ఛార్జ్ చేస్తారు. 4 మెంబర్స్ క్యారీ చేసుకొని మనల్ని అయితే పైకి అయితే తీసుకొని వెళ్తారనమాట.
సో ఇదొకటి ఫస్ట్ వే అన్నమాట వెళ్ళడానికి కేదార్నాథ్కి. మనమైతే నడుచుకొని వెళ్ళిపోతాం. సో దాంతో ఏం ప్రాబ్లం లేదు. సో పదండి. సో ఇక్కడ వచ్చేసి కొంచెం హాఫ్ కిలోమీటర్ వెళ్ళేసరికి ఇక్కడ మీకు వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఈ వాటర్ మంచి ఫ్రెష్ వాటర్ అన్నమాట, అంటే మినరల్ వాటర్ టైప్ అన్నమాట ఇవి. ఏందిరా నాయన ఇది నాయకాలనే వస్తున్నాయి. ఇక్కడ రేట్స్ కూడా పెట్టారు. ఇది గోడాకి హార్స్కి వచ్చేసి 3500 ఎంతో ఉంది. 15.50 కిలోమీటర్ శ్రీ కేదార్నాథ్. జంగుల్ చట్టి 3.50. అమ్మా అదండి. ఈ గేట్ దగ్గర అందరు ఫొటోస్ తీసుకుంటారు, ఎందుకంటే ఇదే స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు. పదండి. ఇదిగోండి ఇదే. హెలికాప్టర్ సౌండ్ కూడా వస్తుంది, ఎక్కడ వస్తుందో తెలియడం లేదు. ఫుల్ అలిపి వచ్చేస్తుంది. అరౌండ్ 1 కిలోమీటర్ అయింది వచ్చి ఈ బ్యాగ్తోనే. ఫుల్ అంటే ఫుల్ దండం వేస్తుంది. అరౌండ్ 18 కిలోమీటర్స్ ఉంటుంది, 16 కిలోమీటర్స్ అన్నారు కానీ చూద్దాం ఎట్లుంటుంది ఏంటో. వెదర్ కూడా చల్లగానే ఉంది. అయ్యో ఇక్కడ ఉన్నాయో బాబు కొండలు, మంచు కొండలు. కరెక్ట్ చూస్తే కనిపిస్తాయి. అది ఉండే ఇక్కడ ఉంది కొండలు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి. ఆగే పత్తర్ గిర్నే కా భయ్ హై, కృపయా దేకర్ సావధాని పూర్వక్ చలే. అంటే ముందు రాళ్ళు పడతాయంట, అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ అయితే కూర్చున్నా. వా కొండల్లో నుంచి మంచిగా పడుతుంది రా ఇక్కడంతా. చూడండి మస్తు ఉంది కదా వ్యూ అయితే. లిటరలీ వాటర్ ఫ్లో మాత్రం మస్తు ఉంది రా ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ చూడండి కింద. పదండి. అది రెయిన్ షెల్టర్ అన్నమాట. అక్కడ చాలామంది కింద వర్షం వచ్చినప్పుడు ఆగుతారు. నేను ఇందాక నుంచి ఒకటే దారిలో వస్తున్నాం, అంటే ఈయన నడిచినప్పుడే నేను కూడా నడుస్తున్నా, అంటే అలా అన్నమాట. ఇదిగోండి కనిపిస్తుంది ఆ కొండ, మంచు కొండ. ఇదిగోండి అదంతా మంచు కొండ. అక్కడి వరకు పోవాలంట. పదండి. నెక్స్ట్ పాయింట్ ఏదో వచ్చింది. అన్ని ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ఎదుగుండే ఫ్రూట్స్, మోస్ట్లీ ఫ్రూట్స్, కీరాస్ ఇవన్నీ ఎదుగుండే. నెక్స్ట్ షాప్లో ఇవి ఉన్నాయి, వాటర్ మెలన్, అవేమో చనా, కీరా ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా వాటర్. సో ఇక్కడ నుంచి కొండ కనిపిస్తుందా మీకు, అక్కడికి పోవాలి. ఎండ స్టార్ట్ అయింది, ఎండ వచ్చింది. వర్షం పడకుండా ఉంటే చాలు. ఎండ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇప్పుడైతే. ఇప్పుడే వచ్చింది ఎండ కూడా. మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు ఈ ఎండ కూడా. వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలి. ఇది గుద్దేస్తాం. ఈ గుర్రాలది దొడ్డికి ఉంటుంది కదా, ఆ దొడ్డికి వాసన ఫుల్ ఉందిరా బాబు ఈ గుర్రాలది, మామూలుగా లేదు.
ఇక్కడ ఒక అతను మంచిగా ఇది మౌత్ ఆర్గన్ అయితే వాయిస్తున్నాడు. నేనైతే రికార్డ్ చేసా, ఎందుకు సాంగ్ పెట్టలేదంటే మళ్ళీ నాకు కాపీరైట్ పడుతుంది. సో కాపీరైట్ ఇష్యూ వల్ల నేనైతే సాంగ్ అయితే ప్లే చేయలేకపోతున్నా. కానీ నేను మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే వాడి ఉండవు, నెక్స్ట్ లెవెల్ ప్లే చేస్తాడు. లిటరల్లీ మౌత్ ఆర్గన్ వాయించినాడు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎండ కూడా మంచిగా వచ్చింది, సరిపోయింది భయ్. ఇప్పుడు ఎంత అక్టోబర్ 28తో 29తో ఇంకా 4-5 రోజులు ఉంది, క్లోజ్ అయిపోతుంది. అందుకని గోడ డిస్కౌంట్లో ఇస్తున్నారు హార్స్, ఏదంటే ఎక్కువగా అయ్యేది. భైరవ్ మందిర్ అంట, భైరవ్ బాబా మందిర్, కాలభైరవ్ గుడిది. ఇక్కడికైతే వచ్చాం. ఫస్ట్ అయితే చూద్దాం, కాలభైరవుని దర్శించుకొని వెళ్దాం. ఇంకా కొంచెం సేపు నడుచుకొని వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు మంచిగా, తెలుగు వీళ్ళు కూడా. అదిగోండి ఆడి వరకు పోవాలి. చూడండి రోడ్లు చూడండి ఎట్లున్నాయో. ఇదిగోండి రోడ్లు ఏమో ఇట్లున్నాయి, కొన్ని మెట్లు ఉన్నాయి, ఇంకోటేమో ఇట్లుంది. ఇదిగోండి మంచి వాటర్ ఫాల్, మంచిగా ఆడుతుంది ఇక్కడైతే వాటర్ ఫాల్ పైనుంచి. ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా, జూమ్ చేసి చూపిస్తా. ఇక్కడ అంతా ఇంకా 13 కిలోమీటర్స్ ఉందంటారా సామె. ఓన్లీ జస్ట్ 2 కిలోమీటర్లే నడిచిన. అయితే పైన చూడండి వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ దగ్గర బోర్డు అయితే పెట్టినారు. సగం మంది ఈ గాడిద ఉంటుంది కదా, గాడిదది ఆ డొడికి అంతా క్లీన్ చేస్తారు. ఇలా చాలా ఉంటుంది. జంగల్ చెట్టి పోలీస్ స్టేషన్ అంట, ఇడికి వచ్చినాం. ఇప్పుడే పోతుంది లిటరల్లీ. అందరూ జల్ కూడా అమ్మా. ఇప్పుడైతే ఓన్లీ జస్ట్ 3 కిలోమీటర్స్ వరకు అయితే నడిచా. మీరు ఇందాక బోర్డు కూడా చూసారు కదా 13 కిలోమీటర్స్. సో ఓవరాల్ 16 కిలోమీటర్స్ ఉంటుంది. సో 16 కిలోమీటర్స్లో ఓన్లీ జస్ట్ 3 కిలోమీటర్స్ అయితే ఇప్పుడు నేనైతే నడిచా అనమాట. స్పెషల్లీ ఏంటంటే ఇక్కడ బ్యాగ్తో నడవడమే పెద్ద ప్రాబ్లం అనమాట. బ్యాగ్ లేకపోయి ఉంటే ఈజీగా నడిచేయచ్చు. మన వెనకాల బ్యాగ్ ఒకటి ఏంటంటే మన ఫుడ్, దాంతోపాటు క్లోత్స్, దాని తర్వాత మన స్లిప్పర్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే, దాంతోపాటు వాటర్ బాటిల్ కొంచెం ఎక్కువ వెయిట్ అనిపించింది అనమాట. సో ఇవి లేకపోయి ఉంటే ఈజీగా నడిచేయచ్చు. ఇదిగోండి ఇలాగా ఇదంతా దూరం నడుచుకుంటూ పోవాలి. అదిగోండి వాటర్ అక్కడ పడుతుంది. ఇది రూట్. పదండి వెళ్దాం. ఇదంతా ఇప్పుడు నడుచుకుంటూ పోవాలి. పదండి. ఎట్లా పోవాలరా నాయన.
రూట్ ఇట్లా ఉంది. రూట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందిరా. అమ్మా ఇంకోటి చూపించాలి ఇప్పుడు. ఇలా వాటర్ చూపించిన కదా, అది చూపించాలి. మంచిగా వాటర్ వస్తున్నాయి పైన నుంచి. అదిగోండి. ఎదుగోండి ఎలా ఉంది ఇక్కడ నుంచి. ఇట్లా ఊగుతుంది ఆయన. ఇది చూడండి మొత్తం ఊగుతుంది. ఇది అది ఉందో చూసినారా, ఇది ఏదైతే ఉందో ఇది లిటరల్లీ ఊగుతుంది. అమ్మా ఇట్లుంది రోడ్. సగం ఈ దొడ్డికి ఉన్నారా ఆయన. ఇది చూసినారా ఇదంతా. సగం ఈ దొడ్డికిలే ఉన్నారా నాయన. అయ్యో మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్డు మంచిగా ఉంది చూడండి. ఎదుగుండే ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డు మస్తు ఉంది లిటరల్లీ. ఈ సైడ్లలో చూడండి, ఈ సైడ్లో ఆరామ్సే నీట్గా ఉంది రా బాబు. ఎదుగుండి రోడ్లు ఇట్లున్నాయి. రోడ్లు ఎట్లున్నాయి అని అడిగినారు కదా. ఇట్లుంటాయి రోడ్లు. పెద్ద పెద్ద బండరాయలు. నాకు తెలిసిండి 7:30 నుంచి ఇప్పుడు వరకు టైం చూడండి. టైం ఇప్పుడు 10 అవుతుంది. 10. మళ్ళీ ఇట్లుంటాయి. ఇలా కొండకి ఎక్కినట్టు ఎక్కాలి అందరూ. ఇట్లా ఎంత పెద్ద కొండ ఉందో ఎంతో తెలియదు కానీ లిటరల్లీ హార్స్ కూడా వస్తున్నాయి అన్నీ లైన్గా. అమ్మా ఇదిగోండి ఇట్లా ఇక్కడి నుంచి పైకి ఎక్కుతారు, ఇక్కడి నుంచి కిందకి దిగుతారు. ఎదుగోండి చూడండి, ఈ కింద నుంచి ఇట్లా దిగుతారు, ఇట్లా నుంచి ఇట్లా అని ఇలాగ వచ్చి ఇలాగ కొండ ఎక్కాలి. పైకి వెళ్ళాలి ఇట్లా. మళ్ళీ ఇలా మీదకు పోవాలి. అలా కొండ మీదకు పోతూ ఉండాలి. చూసారుగా కర్ర తీసుకున్నా, కర్రకి 50 రూపాయలు అంట వారనే. ఇది చూడండి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ అదిగోండి ఇలా ఉంది, కొండ మీదకి వెళ్ళాలి ఇలాగా. ఇదంతా ఇలా వెళ్ళకుండా ఇక్కడ చూడండి, అదిగోండి ఇక్కడ నుంచి షార్ట్ కట్ అనుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. పడితే ఏమైనా ఉందా నాకు డౌటే.
వేస్ట్గా ఈ స్టిక్ తీసుకోండేమో అనిపిస్తుంది నాకు. ఇదే ఇంకా వెయిట్ అనిపిస్తుంది. బ్యాగ్తో నడిచేవచ్చు, లిటరల్లీ బ్యాగ్తో నడిచేవచ్చు. వేస్ట్గా తీసుకోండేమో అనిపిస్తుంది. 50 రూపాయలు బొక్క లిటరల్లీ. ఏదా ఇదిగోండి, అందరూ కింద నుంచి వచ్చి ఎక్కుతున్నారు. ఇక్కడ షాప్ కూడా ఉంది తిన్నీకి. ఇదిగోండి, అందరూ షాప్ తింటా ఉన్నారు. పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా, ఆకలిస్తుందని. ఇంట్లో నుంచి తెచ్చుకున్నట్టు చిక్కి. అదే మిక్చర్ ప్యాకెట్. అమ్మా, తిన్నాక నా ఇమ్యూనిటీ పవర్ కొంచెం పెరిగింది నాయన, స్ట్రెంత్ వచ్చింది. ఆ పార్లేజీ ఒకటి, నా బ్యాగ్లో ఉన్న బిస్కెట్లు, చిక్కి మొత్తం తినడం వల్ల మేము ఎనర్జీ అయితే వచ్చింది. మళ్ళీ ఒక వాటర్ ఫాల్ లాగా ఉంది ఇక్కడ. అదే అండి, నడుచుకుంటూ పోదాం. చూడండి కొండలు, హెలికాప్టర్ సౌండ్ అయితే వినిపిస్తుంది. అది ఎడిపోతుందో తెలియట్లేదు. అది అట్టు ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, అదిగోండి హెలికాప్టర్. కేదార్నాథ్ వచ్చేసి ఇంకా 10.5 కిలోమీటర్స్ ఉంది. బేస్ క్యాంప్ 5 కిలోమీటర్ల. చూద్దాం పదండి, వెళ్ళి చూద్దాం. అమ్మా, ఈ స్టీప్ ఎక్కడ చచ్చిపోతున్నాం రా నాయన. ఎదుగోండి, సో రెయిన్ షెల్టర్ వచ్చేసి 50 మీటర్స్లో ఉంది. ఇక్కడ కేదార్నాథ్లో ఏంటంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, దాదాపు ఎప్పుడు ఎండ కాస్తుందో తెలీదు, ఎప్పుడు మబ్బు వస్తుందో తెలీదు. సో ఈ రెయిన్ షెల్టర్ కూడా ఎందుకు పెట్టారంటే వర్షం ఎక్కడ పడుతుందో ఇక్కడ రెయిన్ షెల్టర్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళి మనం ఉండొచ్చు అనమాట వర్షం పడే టైంలో. సో ఇప్పుడు వచ్చేసి కేదార్నాథ్ ఇంకా 10 కిలోమీటర్లు అయితే ఉంది. మనం ఓన్లీ జస్ట్ 6 కిలోమీటర్స్ అయితే వాకింగ్ చేసాము. సో బేస్ క్యాంప్ వచ్చేసి, బేస్ క్యాంప్లోనే మనకి క్యాంప్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అలాగే హార్సెస్ కూడా ఇక్కడే కనిపిస్తాయి. సో అందుకు ఇప్పుడైతే పదండి. ఇది కొంచెం కింద దిగేటట్టే ఉంది, ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది. అక్కడ పైన తర్వాత అంతకు మెల్ల నడిచేవచ్చు, దాని తర్వాతనే ఎట్లుంటుందో ఏమో. ఇది చూడండి ఎట్లుందో. ఇదిగోండి ఇల్లులు అవన్నీ.
అమ్మా ఇక్కడ మెడికల్ కోసం అన్నమాట. ఎవరికైనా ఊపిరి ఆడకపోయినా కానీ మెడిసిన్స్ కానీ అన్నీ ఉన్నాయి. సో ఇదన్నమాట, ఇది మళ్ళీ నడుచుకొని పోవడమే. సో ఈ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సింది ఏంటంటే కర్పూరం ఒకటి పెట్టుకుంటే మనకి ఆక్సిజన్ అనేది బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఇది వచ్చేసి ఈ 2 రూట్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో గోడా రూట్ ఇక్కడి నుంచి, అంటే గోడా అంటే హార్స్ రూట్, ఇక్కడ ఓన్లీ హార్సెస్ మాత్రమే వెళ్ళాలన్నమాట ఈ రూట్ నుంచి, వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడానికి హార్సెస్కి. సో దానికి ఈ రూట్ అని పెట్టారు. ఇంకోటి మనం వెళ్ళే రూట్, మనం నడుచుకొని వెళ్ళే రూట్ ఇది వచ్చేసి అనమాట. లిటరల్లీ వ్యూ చూడండి బాబు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అదంతా హార్స్, ఇదంతా మనది. లిటరల్లీ మస్తు 6 కిలోమీటర్స్కి కొంచెం అలసిన, చూద్దాం ఇంకా 10 కిలోమీటర్లు ఉంది. నాకు తెలిసి ఇంకో 6 కిలోమీటర్ మ్యాక్సిమం నడుస్తారేమో, ఎందుకంటే 6 కిలోమీటర్కి గడిచిపోయింది. చల్లగా ఉంది అప్పుడు సరిపోయినా ఆయన, లేదంటే ఇంకా అంతే సంగతి. అమ్మా ఎట్లుందిరా బై రోడ్, ఇదిగోండి 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 ఇక్కడ చూడండి, ఆ ముందు చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది కదా, ఆడి వరకు పోవాలి. జూమ్ చేస్తున్నా, ఇదిగోండి ఇక్కడ వరకు పోవాలి. అదండి నడుచుకుంటూ రాగానే ఇంకొకటి వాటర్ ఫాల్ కనిపించింది, ఏదో మస్తు ఉంది నెక్స్ట్ లెవెల్లో. చూడండి రా పోయి, కొండ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, వాటర్ మాత్రం ఇక్కడి నుంచి పోతుంది. ఇది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా 2x, అదో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇలాగా ఆ కొండ మొత్తం ఎక్కాలి, అది కొండ పైన వరకు. ఇదిగోండి చూడండి, ఈ కొండ మీద నుంచి అదిగోండి అలాగా పోతున్నారు, అదిగోండి అక్కడ వరకు ఉన్నారు. ఇక్కడి నుంచి పోతే ఇక్కడ, చలో పదండి ఇంకా నడుచుకొని పోదాం. ఇవన్నీ శిలాజిత్. అమ్మ ఫైనల్ అయితే వచ్చేసినాం రాబాయ్, ఇదిగోండి ఇక్కడికి. మళ్ళీ ఆ కొండ మీద వరకు పోవాలి, అదిగోండి కొండ నుంచి పైకి వరకు.
వా వాట్ ఎ ల్యాండ్స్కేప్ మ్యాన్. లవ్డ్ ఇట్ టు. Look at it. అయిపోయింది అదండి. ఇంకా పెద్ద కొండ ఉంది ఇప్పుడు. అయితే పెద్ద కొండ ఎక్కాలి ఇప్పుడు. ఎక్కుందిరా నాయన అది ఆ కొండ ఎక్కడ. సో ఇంకా 9 కిలోమీటర్స్ నడవాలన్నమాట. ఓన్లీ జస్ట్ 1 కిలోమీటర్ అయితే ఇప్పటికైతే నడిచాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఇది వరకు సగం వరకు ఎక్కేసాం కొండ. ఇంకా కొంచెం ఉన్నట్టుంది. 8.5 కిలోమీటర్స్ ఉందిరా నాయన. ఇంకా అక్కడి నుంచి మనం ఇంతవరకు కొండ ఎక్కిరాం. ఈ కొండ ఎక్కి ఇప్పుడైతే నడుస్తున్నాం. అదే ఇప్పుడు 8.5 కిలోమీటర్స్కి వచ్చినాం. 12 అవుతుంది టైమ్. ఎగ్జాక్ట్లీ 12 o'clock. సో ఇక్కడ వచ్చేసి మొన్న ఆగస్ట్లో అవి మొత్తం ఫ్లడ్స్ వచ్చినాయి కదా. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఇది ఇరిగిందే అన్నమాట. కొండ నుంచి ఇరిగిపోతే ఆ వే కూడా కొంచెం ఇరిగింది. సో అక్కడ ఏమైందంటే ఇంకా నడవడం కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకా కొంచెం ముందు నడుచుకొని వచ్చాను. సో ఇక్కడ కూడా వే కూడా సరిగ్గా లేదు. ఎలా నడుస్తున్నారో చూడండి. ఆ ఎడ్జ్ నుంచి కింద పడితే ఏం లేదు, డైరెక్ట్ కిందకే వెళ్ళిపోతారు కొండకి. చూడండి డైరెక్ట్ కిందకే. వీళ్ళేమో కరెక్ట్ ఆ ఎడ్జ్ నుంచే నడుస్తున్నారు వీళ్ళు. నేనైతే ఈ సైడ్ నుంచి నడుచుకొని వెళ్ళా. అదిగోండి ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి చాలామంది అయితే ఆ ఎడ్జ్లో నుంచే నడుచుకొని వెళ్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ షార్ట్ వే ఉందన్నమాట, షార్ట్ కట్. అలా అని చెప్పి నేను కూడా నడుచుకోవడానికి వెళ్ళా అనమాట. సగం దూరం వరకు వెళ్ళా. సగం దూరం నుంచి ఇంకా నాతో కాదు ఈ షార్ట్ కట్లో అని చెప్పి మళ్ళీ పక్కకి నుంచి మెయిన్ ఇంకొక వే ఉందన్నమాట. సో ఆ వే నుంచే వచ్చేసా. ఈ షార్ట్ కట్స్ మాత్రం అవాయిడ్ చేయండి. ఎంత దూరం ఉంది చూడండి రా. ఇంకా అదిగోండి అక్కడ వరకు చాలా ఉంది. ఇంకా ఇప్పటికైతే ఓన్లీ 2 కిలోమీటర్స్ నడిచా. సో ఇంకా 7 కిలోమీటర్స్ అనేది ఉంది. బేస్ క్యాంప్ వచ్చేసి 5.5 కిలోమీటర్స్లో ఉంది. ఇక్కడ ఏం లేవు రోడ్డు, ఇక దిగినతోనే వెళ్ళాలి. అది చూడండి ఏడుకుందో. ఆరామ్సే కూర్చున్నా. చాలా టైం అవుతుంది ఇప్పటికైతే. షార్ట్ కట్ అని చెప్పి షార్ట్ కట్లో పోతున్నారు అందరూ. ఇదిగోండి ఆ కొండల మధ్యలో నుంచి ఇక్కడ సందు ఉంది. ఈ సందులో నుంచి పోతున్నారు. ఆడ పడితే ఏం లేదు చూడండి. అదిగోండి దారి లేదు, ఏం లేదు. పడితే ఏకంగా కిందకే. ఇప్పుడు చూడండి రా బాబా వెదర్ ఎట్లుందో. మొత్తం కమ్మేసింది కొండల మధ్యలో నుంచి మబ్బు. వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. వర్షం మాత్రం పడట్లేదు. అది भाई मान तक जाना है. లిటరలీ వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందిరా. వెదర్ మాత్రం సూపర్ ఉంది. చాలా చల్లగా ఉంది లిటరలీ. మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీ 1 to 2 కిలోమీటర్స్కి వాష్రూమ్స్ కూడా పెట్టారనమాట, చిన్న చిన్నటివి.
దాని తర్వాత ఇంకా మళ్ళీ కేదార్నాథ్ వచ్చేసి 1 కిలోమీటర్ నడిచా. ఇంకా 6 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకంత దూరం ఉందా? పెట్రోల్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. హెలిప్యాడ్లా ఉంది ఏరియా మాత్రం. నెక్స్ట్ లెవెల్లో ఉంది. లోపలికి వెళ్ళి పొగలు వస్తున్నాయి, అంత చలి ఉంది. 3:25 అవుతుంది టైం. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఫుల్ ఏమంటారు చల్లగా ఉంది. చేతులకి గ్లౌజులు అది కూడా తెచ్చుకోలే, కిందనే పెట్టేసిన. ఇంకేదో ఒకటి చేయాలి. చూడండి అసలు ఇదిగోండి, మొత్తం ఇప్పుడు 3 అవుతుంది ఆ టైం. మొత్తం ఆ ఫాగ్తోనే కప్పిపోయిందనమాట. అసలు ఏమీ కనిపిస్తలేదు, మొత్తం ఫాగే. లిటరల్లీ చెప్పాలంటే చాలా అంటే చాలా చలి అయిపోయింది. నేనేమో గ్లౌజెస్ కూడా కింద మర్చిపోయినా. నేను చాలా అంటే చాలా చలి ఉందన్నమాట లిటరల్లీ. ఇంకా ఇప్పుడైతే కేదార్నాథ్ 4.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఈ 4.5 కిలోమీటర్స్ నడిస్తే ఇంకా మనకు కేదార్నాథ్ గుడి అయితే వచ్చేస్తుంది. అదండి కేదార్నాథ్. ఇంకా 4 కిలోమీటర్లు ఉంది. చలో. వెదర్ చూడండి, అసలు ఏం లేదు కంప్లీట్గా. సో ఇక్కడ ఒక షాప్ ఉండింది, షాప్లో వచ్చేసి ఇంకా ఉప్మా తీసుకున్నా. సో ఉప్మా వచ్చేసి 90 రూపీస్ చెప్పాడు ఈ ఉప్మాకే. పర్లేదు, బాగానే ఉంది. అక్కడ చూడండి, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చా. అసలు ఏం అనిపిస్తుందో లేదు. చూడండి, కింద నుంచి నడుచుకుంటూ వస్తూ ఉండే. ఎదిగోండి, అదిగోండి. చేతులు అన్నీ సన్నగా అయిపోయినాయి. అయినా బ్లౌజ్ కింద పెట్టేసి మర్చిపోయి వచ్చేసినా నేను. ఇప్పుడు కొంచెం పిచ్చా ఫుల్ సజెస్తుంది. మొత్తం ఫాగ్ అంట, ఫాగ్తో కప్పిపోయింది. స్నో పడే ఛాన్స్ కూడా ఉందంట. సో స్నో పడితే ఇంకా సన్ అయిపోతుంది. ఇప్పటికే చేతులు గడ్డ కట్టిపోయినాయి, ఏం చేయాలో అర్థమవుతలేదు. చూడండి, నా బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇక్కడ చూడండి. ఈ రోడ్ వాకింగ్ రోడ్. అన్నీ ఈ రాళ్ళే, ఏం రాళ్ళో ఏందో. ఇందాక నుంచి కొండ ఎక్కుతూనే ఉండే, ఇప్పుడు కొంచెం కిందకి ఉన్నట్టుంది. వాకింగ్ చేయొచ్చు అనిపిస్తుంది. కొండ ఎక్కడమే చాలా కష్టం. ఇంకా కేదార్నాథ్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో మనమైతే దగ్గరికి అయితే వచ్చేసామా. ఇంకొక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏంటంటే బ్యాగ్ లేకపోయి ఉంటే మన లగేజ్, ఆ లగేజ్ కొంచెం వెయిట్, మనతో పాటు మన లగేజ్ని కూడా తీసుకొని వెళ్ళడం. సో ఇప్పుడైతే ఇంకా 1.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. సో హెలిప్యాడ్ ఏరియా కూడా ఉంది, హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో పదండి. ఇక్కడ నుంచి ఇంకా క్యాంప్స్ ఆడడం స్టార్ట్ చేసినాం. సో ఇక్కడ నుంచి చూసారు కదా, ఇవన్నీ ఇంకా 1.5 కిలోమీటర్స్ టు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మొత్తం అన్ని క్యాంప్స్ ఉంటాయి అన్నమాట. 1 పర్సన్కి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు.
ఈ క్యాంప్స్కి అనేటివి. దాంతోపాటు మనకేంటంటే ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి. హోటల్స్ అయితే చాలా కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి. మినిమం 2500 నుంచి 3000 అయితే ఈజీగా చెప్తారు. సింగిల్ పర్సన్కి అయితే రూమ్ ఇవ్వరు. అండ్ మోర్ ఓవర్ 1500 అనేది లాస్ట్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ క్యాంప్స్ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ మనకి ఈ సులభ్ కాంప్లెక్స్ ఉంటాయి కదా, అక్కడే హాట్ వాటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని విన్నాను. సో హాట్ వాటర్కి మనం స్నానానికి అదంతా బయట పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే రూమ్ అయితే తీసుకున్నాను. 1500 రూపీస్ ఛార్జ్ చేశాడు నాకు రూమ్కి. ఇదిగోండి ఫైనల్లీ వచ్చేసరికి నాకు 6:15 అయింది టైము. 6:15కే ఇంకా 6:30కి స్టార్ట్ అయిపోయింది అనమాట ఆరతి. ఇక్కడ చాలా అంటే చాలా చల్లగా ఉంది వెదర్ కూడా ఈవినింగ్ టైమా. ఇదిగోండి నేను కరెక్ట్ రాగానే 6:15కి మొత్తం స్టార్ట్ అయిపోయింది ఆరతి. నేనేమో గుడికి అయితే వెళ్ళలేదు అదే రోజు. నాకైతే ఫుల్ కాలు నొప్పి స్టార్ట్ అయినాయి. అందుకని నెక్స్ట్ డే వెళ్దామని చెప్పి నేను జస్ట్ బయట నుంచి ఈ ఆరతి అనేది చూశాను అనమాట. సో ఈ ఆరతి చూసి నేను నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి లేచి 5:45కి నేనైతే గుడి దగ్గరికి వెళ్ళిపోయా. ఇక్కడే ఒక 180 రూపీస్కి ఒక ప్రసాదాలు కూడా అమ్ముతూ ఉన్నారు ఇక్కడే కేదార్నాథ్ గుడి దగ్గర. సో అయితే నేనైతే 180 రూపీస్కి ఈ ప్రసాదం కూడా తీసుకున్నా. ఫుల్ సన్లో పోతే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఏదో పొద్దున చలి, మామూలు చలి కాదు, నెక్స్ట్ లెవెల్ చలి ఉంది. ఊర్లోకి వెళ్ళి పొగలు వస్తుంది. అట్లా వస్తున్నాయి పొగలు. మార్నింగ్ 5:45 కల్లా వచ్చేసి ఇంకా అందరూ చూడండి షూస్ కూడా వేసుకున్నారు. నా పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు అందరూ షూస్ వేసుకున్నారు. నేనేమో షూస్ వేసుకోకుండా అక్కడే నించొని ఉండే. మార్నింగ్ టైము -3 డిగ్రీసో -2 డిగ్రీసో ఉంది. ఆ చలిలో కింద మొత్తం గచ్చు, చల్లగా అంటే చల్లగా ఉంది. 5:45కి వెళ్ళిన వాడిని నేను. మళ్ళీ ఎంత చూడండి జనాలు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు 8:30 కల్లా నా దర్శనం అయిందనమాట. అప్పటి వరకు అవ్వలేదు నా దర్శనం. నేను అట్లానే ఈ చలిలో ఉండే, మొత్తం జాకెట్ వేసుకున్న, ఓన్లీ షూస్ ఒక్కటే వేసుకోలేదు. వీళ్ళందరూ షూస్ వేసుకున్నారు. అక్కడ కరెక్ట్ గుడి దగ్గర వదిలేశారనమాట చెప్పులు, బయట అలానే వదిలేశారు. ఫైనల్లీ దర్శనం అయిపోయింది. నా దర్శనం అయిపోయింది. 1.5 hour 6 o'clock స్టార్ట్ అయితే 8:30 అవుతుంది. 7, 8, 2.5 hours ఎగ్జాక్ట్లీ 2.5 hours పట్టింది దర్శనం కానికి. 3 సార్లు తల కింద పెట్టిన. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం నా లైఫ్లో నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాదైతే దర్శనం అయిపోయింది. ఫైవ్ 45కి వెళ్తే ఎప్పుడు 8:30కి అయ్యింది. అంటే 6:45, 7:45, 8:30, 2.5 hours, 2 hours 45 minutes పట్టింది నాకు లిటరల్లీ దర్శనం అవ్వడానికి. అండ్ దీనికి విఐపి దర్శనాలు కూడా ఉన్నాయి. విఐపి దర్శనం 500 రూపీసో ఎంతో అన్నారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. అది ఎక్కడ ఇస్తారో కూడా నాకు అంత ఐడియా లేదు ఆ విఐపి దర్శనం కూడా. సో నేనైతే నార్మల్ దర్శనానికి అయితే వెళ్ళిపోయా. మీ వెనకాల చూడండి ఆ కొండలు మొత్తం మంచు కొండలు, అక్టోబర్ టైమ్. అండ్ నేను వచ్చింది
ఏంటంటే జస్ట్ 5 days ముందు క్లోజ్ చేసేస్తారు. నవంబర్ 2 కల్లా క్లోజ్ చేసేస్తారన్నారు. నేను అక్టోబర్ 28కి వచ్చానన్నమాట. సో జస్ట్ ఒక 5 days ముందు వచ్చాను నేను. నేను హరిద్వార్ ఇంకా రిషికేష్ ఆ వీడియోస్ కూడా ఉంటాయి. అవన్నీ చూసుకొని అప్పుడు ఇక్కడికైతే వచ్చానన్నమాట. సో లిటరలీ చెప్పాలంటే ఇప్పుడు ఈ టైంలో రావడం కొంచెం బెటరే ఉంది. ఇంకా నవంబర్ 2 నుంచి మొత్తం క్లోజ్ చేస్తారనమాట. ఇంకా 6 months వరకు అయితే ఓపెన్ చేయరు. ఇక్కడ చూసారా, ఇక్కడ మన సౌత్ ఇండియా టిఫిన్స్ కూడా అమ్ముతున్నారనమాట. ఇడ్లీ, దోశ, వడ ఇవి కూడా అమ్ముతున్నారు. నేను పొద్దునే ఎక్కడ దొరకట్లేదేమో అని చెప్పి నేను పొద్దున పరాటా తిన్నా అనమాట బ్రేక్ఫాస్ట్ కోసము. సో కరెక్ట్ గుడి పక్కకే ఉంటుంది ఇది ఆ రెస్టారెంట్. అందులో అయితే మన సౌత్ ఇండియా ఫుడ్స్ అయితే దొరుకుతుంది. ట్రై చేయండి. భైరవ మందిరికి ఇట్లా పోవాలంట. మీరు చూడండి ఇదంతా మొన్న అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ భైరవ్ బాబా మందిర్ కూడా గుడి నుంచి ఆల్మోస్ట్ 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. కానీ కొండ ఎక్కడం మాత్రం అరౌండ్ 600 to 700 meters ఉంటుంది అనమాట. సో కరెక్ట్ కేదార్నాథ్ గుడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఇది చూసారా పైన ఈ చిన్న కొండ వరకు ఇట్లా అని ఒక 600 to 700 meters అయితే నడవాల్సి ఉంటుంది. ఈజీగా ఒక 15 to 20 minutesలో అయితే ఈజీగా నడిచేయచ్చు. ఎక్కువ టైం అయితే పట్టదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను వెళ్ళిన రోజే ఈ భైరవ్ బాబా మందిర్ కూడా క్లోజ్ చేస్తున్నారు అనమాట. ఎగ్జాక్ట్లీ 12 o'clockకి ఈ భైరవ్ బాబా మందిర్కి అయితే క్లోజ్ చేస్తున్నారు. నేను టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయినా ఇక్కడ ఈ గుడికి వెళ్ళిపోదామని. 10 o'clock అయితే వెళ్ళిపోయాను అనమాట ఈ గుడికి. అదే నడుచుకొని పోదాం. ఇది చూడండి ఇదంతా గ్లేషియర్, మొత్తం మంచుకొండలు. గుడి వచ్చేసేమో ఇక్కడ ఉంది. ఇదిగోండి ఇక్కడ గుడి. ఇవన్నీ టెంట్ క్యాంప్స్ కనిపిస్తున్నాయా? ఇది చాలా తక్కువ రేటు, 500 rupees అట్లా ఉంటుంది టెంట్ క్యాంప్స్. దాని తర్వాత ఇప్పుడైతే ఇక్కడ చూడండి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. ఇప్పుడైతే భైరవ్ బాబా మందిరికి వెళ్తున్నాం. ఈ కొండ ఒక 400-500 meters ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇది ఎక్కాలి. ఇంకా ఇప్పుడు అదే ఎక్కుతున్నాను. ఇంకా కొంచెం దూరంలో ఉన్నాం, చాలా తక్కువనే. ఇదిగోండి ఇక్కడే ఉంది గుడి. ఇంకొకటి చూపించాలి మీకు, కనిపిస్తుందా మీకు? అది హెలికాప్టర్. ఇదిగోండి వైట్ కలర్లో వస్తుంది. ఇదిగోండి ల్యాండ్ అవుతుంది. ఇది అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకోటి వస్తుంది, ఇంకోటి కూడా ల్యాండ్ అవుతుంది. రెడ్ కలర్ది వస్తున్నాయి పోతున్నాయి. మంచిగా ఉంది కదా ఇక్కడ. ఇదిగోండి నెక్స్ట్ లెవెల్లో ఉంది బాబు. మనం నిన్న ఇక్కడ ఉంది చూసారా, ఇంకో ఇది దాటుకొని వచ్చినాం. నిన్న ఇది దాటుకొని ఫస్ట్ ఈ హోటల్ చూసేసి పోయినాం. అదిగోండి హెలికాప్టర్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ లెవెల్లో ఉందిరా భయ్ ఇదైతే. ఇక్కడ అవన్నీ చూసారా, అవన్నీ బేస్ క్యాంప్. మొత్తం అన్ని క్యాంప్స్ అన్నీ ఉంటాయి, చిన్న చిన్న 500 రూపీస్కే క్యాంప్స్ అన్నీ. ఇదిగోండి భైరవ్ బాబా మందిర్కి అయితే దగ్గరలో వచ్చేసామన్నమాట. సో ఇక్కడే చెప్పులన్నీ పెట్టేసి ఇంకా లోపలికైతే వెళ్ళాలన్నమాట. దీనికైతే స్టాండ్స్ కూడా అంత ఏం లేవు. నేను ఇక్కడ ఒక ఏమంటారు హోమం ఉంటుంది చూస్తారా, ఇక్కడ హోమం అనేది ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళు జరుపుతూ ఉన్నారు. ఇక్కడ ఇంకా వీడియోలో చూపిస్తాను ఆగండి. సో ఇక్కడైతే హోమం ఏవో జరుగుతూ ఉన్నాయి, పండితులు అవన్నీ చేస్తూ ఉన్నారు ఇక్కడైతే హోమం. భైరవ్ బాబాకి భైరవ్ బాబా కరెక్ట్గా నేను వెళ్ళే టైంలోనే ఈయన ఏదో పూజ చేస్తూ ఉన్నారు పంతులు గారు. అందరినీ కింద కూర్చోబెట్టి ఆయన మంత్రాలు చదివి దాని తర్వాత నీళ్ళు మొత్తం జల్లారనమాట. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ నేను వెళ్ళినప్పుడే. అండ్ కరెక్ట్ 12 o'clockకి, నేను వెళ్ళింది 10 o'clockకి, 12 o'clockకి క్లోజ్ అనమాట ఈ భైరవ్ బాబా మందిర్, November 28th రోజే. అండ్ వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుండింది, అంటే చల్లగా ఉండింది. అరౌండ్ 9 o'clock నుంచి కొంచెం ఎండ్ అయితే వచ్చిందనమాట, లేదంటే అయిపోయేవాళ్ళం. ఏంటంటే ఇక్కడ విగ్రహాలు మొత్తం 4-5 విగ్రహాలు ఉన్నాయన్నమాట. మెయిన్ విగ్రహం కనుక్కోవడానికి నాకు చాలా టైం పట్టింది, ఏది మెయిన్ విగ్రహమా అనేది. ఇక్కడ 5 విగ్రహాలు ఉన్నాయన్నమాట భైరవ్ బాబావి. సో అది అలాగనమాట. गिर गया उसका बोतल गिरा। हेलो उसके पे क्यों डाला था, जगह है नहीं, सॉक्स है पूरा खाली है। नहीं रुकेगा यहाँ पे, मेरे भी सॉक्स रुकेगा, इसको निकाल के अंदर डाल। वो नहीं कर सकता, वो उसका छोटा बैग है, तेरा बड़ा बैग है, तो मुझे छोटा लगा था। భైరవ్ బాబా దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ శంకరాచార్యుల వారి ఏదో గుడి ఉందట, ఇంకా అక్కడికే నెక్స్ట్ లెవెల్లో ఉంది రా బాబు. ఆ చెప్పులు కిందనే పెట్టిన, కిందకైతే దిగేస్తున్నా. మంచిగా ఇక్కడ ఫుడ్ కూడా పెడుతున్నారు, బండారా అని చెప్పి ఫ్రీ ఫుడ్ కూడా మంచిగా ఉంది. అయితే కిందకైతే వెళ్ళిపోతాం. ఇప్పుడు శంకరాచార్యుల వారి గుడి ఉందంట ఇక్కడ, మోస్ట్ ఫేమస్ భైరవ్ బాబా మందిర్ తర్వాత. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నా. ఎండ ఇప్పుడు వస్తుంది, కొంచెం చల్లదనం తగ్గి కొంచెం వెచ్చగా ఉంది ఇప్పుడు. ఇందాక నుంచి చచ్చిపోయిండే, పొద్దున ఉండాలి, కాలు జువ్వ లాగేటి చలికి. ఇప్పుడు పోయేటట్టే చూపిస్తాను మీకు. అంతవరకు ఈ వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. ఇదిగోండి ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ పోవాలి. మొత్తం రోడ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. లిటరలీ చూడండి, పైన కొండల్లో నుంచి మంచిగా కరుక్కుంటూ వాటర్ అయితే వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. ఇదిగోండి
ఇక్కడ ఉంది గుడి, మనమేమో ఇక్కడ ఉన్నాం. ఈ రోడ్ నుంచి ఫాస్ట్ నడుచుకుంటూ పోతే అక్కడ శంకరాచార్యుల వారి గుడి ఉంటుంది. సో అయితే అక్కడికి వెళ్ళిపోదాం అదండి. ఇదిగోండి ఇక్కడ రౌండ్ సర్కిల్లో ఉన్నట్టుంది కదా, ఇదే శంకరాచార్యుల వారిది ఉందన్నమాట. ఈ భీమ్సీలో కూడా చూపించలేదు, ఆ తర్వాత చూపిస్తా. అక్కడ ఉంది. ముందైతే మనం శంకరాచార్యుల వారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి కిందకి వెళ్ళొచ్చు, కింద వరకు వెళ్దాం. అయిపోయింది, శంకరాచార్యుల దర్శనం కూడా అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు భీమశిల చూపించలేదు, భీమశిల చూపించేసి చలో. కేదార్నాథ్ వెనకల నుంచి చూపించలేదు కదా, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ భీమశిల కూడా ఉంటుంది ఇక్కడే, అది కూడా ఇదిగోండి కరెక్ట్ టెంపుల్కి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ కొంచెం ఒక 5 మీటర్స్ దూరంలో ఉంటుంది భీమశిల కూడా. ఇదిగోండి ఇదే భీమశిల, ఒక పెద్ద రాయి, దాన్ని భీమశిల అంటారు. సన్నగా ఉంది ఇప్పుడైతే వెదర్. సో చాలామందికి తెలిసిందే ఈ భీమశిల గురించి. 2014లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు సో ఒక రాయి, పెద్ద రాయి వచ్చి కరెక్ట్ కేదార్నాథ్ గుడి వెనకాల ఒక 7 to 8 మీటర్స్ వెనకాల వచ్చి ఆగిందనమాట. సో ఈ రాయి వల్లనే కేదార్నాథ్ గుడి అనేది ఇంకా ఇప్పటివరకు అలా ఉంది, లేదంటే ఎప్పుడో ఇంకా అయిపోయేదన్నమాట. సో ఈ కేదార్నాథ్ గుడి వెనకాల ఉండేది దీన్నే భీమశిల అంటారనమాట. సో ఆ 2014 ఫ్లడ్స్లో అన్నీ కొట్టుకుపోయాయి, ఓన్లీ టెంపుల్ మాత్రం ఒక్కటే మిగిలింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ చార్ధామ్ యాత్రలో ఈ గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ దీనికి ఒక అమ్మవారు ఉన్నారనమాట. ఆ అమ్మవారు ఇక్కడ ఏంటంటే సోల్జర్ లాగా అనమాట, ఈవిడే కాపాడుతూ ఉంటుంది. సో ఆమె పేరు ఏంటంటే దారీదేవి. అది కరెక్ట్గా ఆమెనే ఈ చార్ధామ్ని కాపాడుతుంది అనమాట. ప్రతి గుడి టెంపుల్ కూడా ఉంటుంది. ఆమె టెంపుల్ వచ్చేసి శ్రీనగర్లో ఉంటుంది. కరెక్ట్ మనం అక్కడి నుంచే మనం పైకి వస్తూ ఉంటాం కదా, మధ్యలో ఉంటుంది ఆ గుడి కూడా, కేదార్నాథ్కి వెళ్ళే దారిలోనే. ఇంకా ఇది క్లోజింగ్ టైం కదా, 4 to 5 days ముందట వీళ్ళందరూ ఇంకా డెకరేషన్ అవన్నీ స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా ఈ డెకరేషన్ వచ్చేసి జై భోలేనాథ్ అని చెప్పి ఈ డెకరేషన్స్ మొత్తం అన్నీ అయితే స్టార్ట్ చేస్తారు, ఇంకా క్లోజింగ్ టైం కాబట్టి. రూమ్ చెక్అవుట్ చేసి ఇప్పుడు ఇంకా కిందకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే సోన్ప్రయాగ్ గౌరీకుండ్లో నా బ్యాగ్ కూడా పెట్టిన, సో అదొకటి తీసుకొని సోన్ప్రయాగ్ వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే ఇక్కడ ఫ్రీ భోజనం పెడుతున్నారు, బండారా అంటారు ఫ్రీ భోజనం అండి. సో ఇప్పుడైతే మనం వెళ్ళి ఆ ఫ్రీ భోజనం ఎక్కడుందంటే ఎగ్జాక్ట్లీ మనం భైరవబాబా మందిర్ ఉంది కదా, ఆ వెళ్ళే రూట్లో ఉంది. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. గుడి ఇక్కడ ఉంది. గుడి కూడా ఈడనే ఉంది. వచ్చేసినాం. ఇదిగోండి పప్పు, అన్నం, శనగలు, ఇదేదో స్వీట్లో ఉంది. ఇది స్వీటే.
సున్నుండలా ఉంది ఇదైతే. బండారా చూపించలేదు కదా, ఇదే బండారా, అల్వార్ బండారా. అందరు ఫుడ్ అందరు ఇక్కడ తింటున్నాము. అదిగోండి హార్స్ స్టాప్ అయితే వచ్చేస్తున్నా. ఇది హార్స్కి అయితే తీసుకుంటాను వచ్చే లోపలంటే. అదిగోండి ఎంత గుర్రాలు ఉంటాయి, అన్నీ ఇవే. ఈ స్టాప్ అందరు గుర్రాలు తీసుకుంటున్నారు, నేను కూడా తీసుకుంటున్నా. కిందకి దిగడానికి మాత్రమే, ఎక్కడానికి మాత్రం నడుచుకొని వచ్చిన. दवाई तो लगाई थी ना मैंने, वो देखा सुबह देखा नहीं है. లిటరలీ 4 అవర్స్లో అయితే నేను కింద దిగి వచ్చేసాను అనమాట. 4 అవర్స్లో 12:30కి అట్లా ఎక్కా, 4:30 కల్లా కిందకి గౌరీకుండ్లో దిగేసా. సో ఇప్పుడైతే గౌరీకుండ్ నుంచి మళ్ళీ నేను సోన్ప్రయాగ్ వెళ్తున్నా. సోన్ప్రయాగ్ టు మళ్ళీ సీతాపూర్లో అయితే రూమ్ తీసుకొని నేను మళ్ళీ ఇక్కడ త్రియుగి నారాయణ టెంపుల్కి అయితే వెళ్తానన్నమాట. అదిగోండి సోన్ప్రయాగ్ నుంచి, అదే గౌరీకుండ్ నుంచి సోన్ప్రయాగ్ వచ్చేసిన. 1 కిలోమీటర్ వాకింగ్, లిటరల్లీ 1 కిలోమీటర్. ఈ బ్యాగ్తోని ఈ లగేజ్ ఒకటి, కింద ఇది ట్రాలీ కాబట్టి, ట్రాలీ బ్యాగ్ కాబట్టి సరిపోయింది, కాకుండా వచ్చేస్తున్నా. ఇదే పెద్ద తలకాయ నొప్పి బ్యాగ్. దీంతో పాటు బ్యాగ్ ఒకటి, అది సరిపోయింది లిటరల్లీ.